3 ఏండ్లండి, పెళ్ళై 4 సంవత్సరాలు. బాగా ఓవర్ వెయిట్ ఉంది ఈ అమ్మాయి కదా, బాగా లావు ఉన్నావు. పిల్లల కోసమనే వచ్చిందనమాట. వచ్చినప్పుడు మనం స్కాన్ చేసి చూసామన్నమాట. ఆల్రెడీ ఈ అమ్మాయికి ఒకసారి ఆపరేషన్ అయింది, పీసీఓడి ఉందని కదా నీకు ఆపరేషన్ చేశారు. లాప్రోస్కోపీ అయింది, హిస్ట్రోస్కోపీ కూడా అయిందనమాట. సరే అని మనం స్కాన్ చేసి చూసాం పీసీఓడి ఎంత ఉంది అనేసి. సర్ప్రైజింగ్లీ ఈ అమ్మాయికి ముందు లాప్రోస్కోపీ అయింది, హిస్ట్రోస్కోపీ అయింది. కానీ అంటే జరిగి కూడా ఎక్కువ రోజులు కాలేదు, రీసెంట్గానే జరిగింది. ఎక్కడా కూడా డయాగ్నోస్ అవ్వలేదన్నమాట. ఇక్కడ చూడండి, మంచిగా సెప్టమ్ ఉంది అనమాట, చాలా పెద్ద సెప్టమ్ ఉంది ఈ అమ్మాయికి గర్భసంచి లోపల. అంటే అడ్డుగోడ అని అంటాం అనమాట. ఈ అడ్డుగోడను మరి ఎందుకు కనిపించలేదో మనకు తెలియదు. ఈ అడ్డుగోడ చాలా పెద్దగా ఉంది. సో ఇది డయాగ్నోస్ చేసామన్నమాట ఇప్పుడు మాతృత్వానికి వచ్చిన తర్వాత. సో దీనికి ఈ అమ్మాయికి ఆపరేషన్ చెప్పాం. ఏంటో అర్థం కాలేదండి. ఇవాళ ఈ అమ్మాయి సెకండ్ పేషెంట్ మాకు ఈ అడ్డుగోడతో రావడం. ఈ అమ్మాయి ఒకటైతే నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చేసేసి ఈ అమ్మాయికి కూడా 23 ఇయర్సే. ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ నిలబడి అబార్షన్ అయిందనమాట. అబార్షన్ అయింది, తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకునింది అన్ని చోట్ల. ఎక్కడ కూడా ఈ అమ్మాయికి కూడా ఇట్లా 2 గర్భసంచులు ఉన్నాయి లేదా సెప్టమ్ ఉంది మధ్యలోనే ఎవరు ఐడెంటిఫై చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి కూడా మధ్యలో ఒక అడ్డుగోడలాగా కనపడుతుంది అనమాట. దానివల్ల గర్భసంచి 2గా కనపడుతుంది ఈ అమ్మాయికి. ఇది కూడా పెద్ద అడ్డుగోడ ఉందన్నమాట. ఈరోజు వెంటనే ఒకరి తర్వాత ఒకరు పేషెంట్స్ ఇద్దరూ కూడా పెద్ద అడ్డుగోడలతో కనిపిస్తున్నారండి. ఈ మధ్య ఈ ఇన్సిడెంట్స్ అన్నది చాలా ఎక్కువ అయిందనమాట. ఈ గర్భసంచిలో అడ్డుగోడ కనిపించడం అన్నది పిల్లలు లేని వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట.